చెప్పుకోవచ్చు. టీడీపీకి మొదటి విజయం అప్పుడే నమోదైందని చెప్పుకోవచ్చు. ఆ టీడీపీ ఈ పులివెందుల కంచుకోట ఏదైతుందో దాన్ని బద్దల కొట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ క్యాడర్ అంత బలంగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు ఈయన అది కాపాడుకునే ప్రయత్నంలో ఎన్ని చేసినా ఫలితం శూన్యమైంది. సో రానున్న రోజుల్లో భవితవ్యం ఎలా ఉండబోతుంది? 3 ఏళ్లలో కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తాను జగన్మోహన్ రెడ్డి, 175 నియోజకవర్గం గెలుస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటని ఇక మీదటి కార్యకర్తలు నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు పులివెందుల పరిస్థితి, పులివెందుల్లో రాజకీయ సమీకరణలు మారాయి. మొదటి విజయం వాళ్ళు పోటీ చేయడంతోనే, ఎన్నికల నిర్వహణకి వెళ్ళడంతోనే. అంతకుముందు 30 ఏళ్ళు ఏకగ్రీవాలు, ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ప్రజలు పోలింగ్ బూత్కి వచ్చి ఓటేశారు 30 ఏళ్ల తర్వాత. 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సో ఇది ప్రజా విజయం అనే చెప్పొచ్చు.